హాయ్ ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ జేఎస్‌చంద్ చౌదరి మాట్లాడుతున్నాను. ఈరోజు మన టాపిక్ అనీమియా. అనీమియా అనేది చాలా మందిలో ఉంటదనమాట. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఐడెంటిఫై చేయగలరు. సో, ఫ్రెండ్స్, ఇప్పుడు అనీమియా అనేది ఎందుకొస్తుందో చూద్దాం. అనీమియా అనేది చాలా కారణాల వల్ల వస్తది ఫ్రెండ్స్. మోస్ట్‌లీ ఎక్కువ రక్తస్రావం అయినా గానీ, ఎక్కువ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నా గానీ, ఏమున్నా రావచ్చు ఫ్రెండ్స్. కానీ మోస్ట్‌లీ ఇట్లా ఫీమేల్స్‌లో ఈ అనీమియా వచ్చే ఛాన్స్ ఎక్కువుంది ఫ్రెండ్స్. ఎందుకంటే, వాళ్ళ నెలసరిలో ఎక్కువ ఇట్లా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ఈ అనీమియా వచ్చే ఛాన్స్ ఎక్కువుంటది ఫ్రెండ్స్. సో, అందరూ అడిగే కామన్ డౌట్ ఏందంటే, అనీమియాలో ఏం తినాలి అని. ఈ ఆకుకూరలు ప్లస్ ఇవి గ్రౌండ్ నట్స్, జాగరి ఇయన్నీ తిన్నా బాగొస్తది ఫ్రెండ్స్. కానీ మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఏందంటే హీమ్ ఐరన్ ఫ్రెండ్స్. హీమ్ ఐరన్ అనేది 100% అబ్జార్బ్ అవుతది ఫ్రెండ్స్. మామూలుగా ఎలిమెంటల్ ఐరన్ అనేది కొంచెమే పార్షియల్ అబ్జార్ప్షన్ ఉంటదనమాట. అదే హీమ్ ఐరన్ అనేది చాలా ఎక్కువ అబ్జార్ప్షన్ ఉంటది ఫ్రెండ్స్. సో, 100% ఎళ్తే 100% అబ్జార్వ్ అయిపోద్దనమాట. సో, హీమ్ ఐరన్ ఎక్కడ ఎక్కువుంటది? సో, ఎనిమల్ ప్రొడక్ట్స్‌లో హీమ్ ఐరన్ అనేది ఎక్కువుంటది ఫ్రెండ్స్. అంటే లివర్ గాని ఇట్లాంటి వాటిల్లో హీమ్ ఐరన్ ఎక్కువుంటదనమాట. సో, ఇది నీట్‌గా అబ్జర్వ్ అయిపోయి బాగుంటది ఫ్రెండ్స్. సో, మనకి అనీమియా ఉన్న పేషెంట్‌ల్లో మనకి మోస్ట్‌గా మనం తీసుకోవాల్సింది హీమ్ ఐరన్ తీసుకుంటే మనకి మంచి బెనిఫిట్ ఉంటది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ టాబ్లెట్స్ అనేటివి ఐరన్ టాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడాలి అని అడుగుతుంటారనమాట అందరూ. ఐరన్ టాబ్లెట్స్ అనేటివి 1 ఆర్ 2 డేస్ వాడితే అస్సలు తగ్గదు ఫ్రెండ్స్. మోస్ట్‌లీ మనకి వాడాల్సింది 3 మంత్స్ వాడితే గాని మనకి అనీమియా అనేది కంట్రోల్ అవ్వదు ఫ్రెండ్స్. సో, ఎప్పుడైనా ఎవరికైనా అనీమియా ఉంటే 1 ఆర్ 2 డేస్ కాకుండా 3 మంత్స్ వాడితేనే అది అనీమియా అనేది కంట్రోల్ అవుద్ది ఫ్రెండ్స్. సో, ఎవ్రి పేషెంట్ ఖచ్చితంగా 3 మంత్స్ వాడి అప్పుడే మీరు రక్తాన్ని పెంచుకోగలరని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.